సో ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిప్లొమా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు కదా, C16లో, C20లో, C23లో, వీళ్ళందరూ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియలో ఇప్పుడు ఆఫ్లైన్ లో అయితే ఎలా ఇదవుతుంది అంటే అది అడ్వాంటేజెస్ గా ఉంటుందా, ఆన్లైన్ చేశారంటున్నారు కదా డిజిటల్ వాల్యుయేషన్, అది అడ్వాంటేజెస్ గా ఉంటుందా, ఏది బెస్ట్ ఈ రెండిట్లో అని చెప్పేసి ఇక ఫ్యూచర్ లో ఆఫ్లైన్ కి వచ్చేస్తామని చెప్పేసి కొన్ని వార్తాపత్రికల్లో ఇక స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఏంటి దాని పరిస్థితి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి ఆ డిఫరెన్స్ అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఈ వీడియో చేశానండి. ఇది రిజల్ట్స్ సంబంధించింది అయితే కాదు, పూర్తిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళేమో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో, డిప్లొమా చదివే వాళ్ళు ఏపీటీజీ ఎస్బీటెక్ టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్ ఉంటాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అంటే డిజిటల్ వాల్యుయేషన్ ఏంటంటే ఆ బుక్లెట్ ని స్కాన్ చేసి పెడతారు కదా, స్కాన్ చేసినప్పుడు పేజెస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆపరేటర్ ఎవరైతే వాటిని స్కాన్ చేశాడో వాటి వరకే ఆ పేజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. కరెక్ట్ గానే చేస్తారు. అయితే మీరు వచ్చేసరికి ఇట్లా మొత్తం రాస్తారు కదా, రాసిన తర్వాత ఆ పేజ్ బై పేజ్ వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్తారనమాట ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ లో. అయితే ఇక్కడెక్కడా కూడా స్కాన్ చేసిన బుక్లెట్ స్కిప్ చేయడానికి ఉండదు. ప్రతి పేజీ కూడా ఖచ్చితంగా వాల్యుయేటర్ ఆ స్క్రీన్ ఆన్ ది స్క్రీన్ మార్కులు వేయాల్సిందే ఆ పేజ్కి. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ అడ్వాంటేజ్ పేజ్ బై పేజ్ వస్తాయండి. అంటే ఆపరేటర్ స్కాన్ చేసిన పేజ్ అన్ని కూడా అతనికి కనిపిస్తాయి. 1 by 1 అందుట్లో మీకు మార్కులు వేసేస్తారు, ఎక్కడ స్కిప్ అవ్వదు, మార్కులు స్కిప్ అవుతాయన్నా ఇది లేదు. రెండో అడ్వాంటేజ్ ఏంట్రా బాబు అంటే ఇది వాల్యుయేషన్ అనేది స్పీడ్ గా అయినా అవ్వకపోయినా తర్వాత సంగతి, అది వాల్యుయేటర్ బట్టి ఉంటుంది. అయితే మార్క్స్ ఎంట్రీ అనేది స్పీడ్ గా అయిపోతుందండి, రిజల్ట్స్ డిక్లరేషన్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇది డిజిటల్ వాల్యుయేషన్. మరి దీనివల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆపరేటర్ ఎవరైతే బుక్లెట్ స్కాన్ చేస్తారో అక్కడ మడత పెట్టే క్రమంలో బుక్లెట్ పేజ్ బై పేజ్ మడత పెట్టే కదా స్కాన్ చేసేది, మీరు గనక మార్జిన్ ఇటు సైడ్ నెంబర్ వేయకుండా ఈ మూలకు గనక వేశారనుకోండి, అది స్కానింగ్ లో పడకపోతే మీకు కౌంట్ కింద అక్కడ క్వశ్చన్ కనపడదు, వాల్యుయేటర్ కన్ఫ్యూజ్ అవుతాడు. అది కుట్లేసి ఉంటాయి కొన్ని బుక్లెట్ ఈ చివరి వరకు వేసి ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో దెబ్బ అయిపోతాడు. ఇంకా రెండో దెబ్బ ఏంటంటే ఆపరేటర్ కనుక స్కాన్ చేయడం కనుక కొన్ని పేజీలు కనుక మధ్యలో మర్చిపోయినట్టయితే అతుక్కున్నప్పుడు, లేకపోతే చివరిలో మీరు పొరపాటున కొట్టేయకుండా స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాయకుండా ఉన్నట్టు ఒకవేళ మర్చిపోయినట్టు, సాధారణంగా జరగదండి, ఒకవేళ జరిగితే అప్పుడు ఈ వాల్యుయేటర్ కి ఆ పేజ్ అనేది అందులో కనపడదు. ఓకేనా, ఇది దీనివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. ఇక ఆఫ్లైన్ ఏదైతే ఉన్నదో ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అతను వాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో ఆ బుక్లెట్ లో పూర్తిగా చూస్తాడు అనమాట, ఓపెన్ చేసేసి. స్కానింగ్ కోసం మడత పెట్టాల్సిన పని ఉండదు. సో ఇందులో ఈ క్వశ్చన్ ఉందా బయట వేసాం అంతే, ఇట్లా వేసుకుంటా 1 by 1 పేజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కానింగ్ పర్పస్ కోసం మడత పెట్టేది ఉండదు, ఇక క్వశ్చన్ నెంబర్లు మిస్ అవుతాయి అని చెప్పేసి అలాంటిది ఏమీ ఉండదు అనమాట. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ కొన్ని పేజీల దగ్గర మీరు స్ట్రైక్ ఆఫ్ బి కాకుండా కొన్ని ఎంటీ పేజెస్ పెట్టుకొని తర్వాత రాశారనుకోండి, అలాంటి సందర్భాల్లో ఒకవేళ చూడని వాళ్ళైతే, మాక్సిమం చూస్తారు, చూడని వాళ్ళైతే ఆ నెక్స్ట్ పేజీలకి మార్కులు పడవు, అదొకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కి మార్కులు పడకపోవటం అనేది జరుగుతూ ఉంటది అనమాట. సో అది దెబ్బ అవుతుంది, అదొకటే డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏమో అది అనమాట. సో ఓవరాల్ గా వచ్చేసరికి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్ వల్ల పేపర్ వాల్యుయేషన్ కొంచెం డిలే అవుతుంది, మార్క్స్ ఎంట్రీ కూడా డిలే అవుతుంది, స్క్రూటినింగ్ కొంచెం డిలే అవుతుంది, రిజల్ట్స్ డిలే అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇదండి. ఎక్కువసేపు నాన్సదలసలేదు. ఇది ఇంకేమైనా ఉంటే చెప్పండి, చేద్దాం.